దశాబ్దాలుగా ఆజాద్ కశ్మీర్ పేరుతో ప్రపంచాన్ని నమ్మేస్తూ వచ్చిన పాకిస్తాన్ ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. సరిహద్దు అవతల నుంచి వస్తున్న దృశ్యాలు, వినిపిస్తున్న గొంతులు పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు హక్కుల కోసం సాగిన చిన్నపాటి ఆందోళనలు నేడు పాక్ అణచివేతపై పెద్ద ఎత్తున తిరుగుబాటుగా మారాయి. భారత్ తమను కాపాడాలంటూ పీఓకే అగ్రనేత అమన్ ఖాన్ చేస్తున్న బహిరంగ ఆర్తనాదం అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. పాక్ కబ్జాలో ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు ఆకలితో, ఆవేదనతో అల్లాడుతోంది. అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏంటి, ప్రజలు ఎందుకు భారత్ వైపు చూస్తున్నారు అనే విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ సైన్యం పాలకులు సాగిస్తున్న అణచివేత పరాకాష్ఠకు చేరింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు కలకలం రేపింది. రావాలాకోట్లోని ఈద్గా గ్రౌండ్ లో జరిగిన భారీ సభలో ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు ఇస్లామాబాద్ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. మాకు రేషన్ కొరత ఉంది, మందులు లేవు, కనీసం తినడానికి ఆహారం కూడా లేదు, మాకు భారతదేశం సాయం కావాలని అమన్ ఖాన్ బాహటంగానే కోరారు ఆ వీడియోలో. ఇస్లామాబాద్ ప్రభుత్వం పీఓకేపై ఆర్థిక దిగ్బంధనం విధించిన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సరిహద్దుల వెంబడి ఉన్న పూంచ్, డోడా సెక్టార్ల ద్వారా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి భారత్లోకి వెళ్లేందుకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ సభలో ఉన్న వేలాది మంది ప్రజలు ఎల్ఓసి వైపు కదుల్దాం అంటూ గర్జిస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఏ ఉద్రిక్తతల వెనుక సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. పీఓకేలో ప్రజల పక్షాన హక్కుల కోసం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ దశాబ్దాలుగా పోరాడుతోంది. పాక్ పాలకులు జూన్ 5న ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిషేధం విధించారు. స్థానిక సంస్థలపై పట్టు కోల్పోతామనే భయంతో పాక్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల్లో ఆగ్రహాన్ని మరింత పెంచింది. నిరసనకారులపై పాక్ భద్రతా దళాలు మారణాయుధాలతో విరుచుకుపడుతున్నాయి. డజన్ల కొద్దీ అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రావాలాకోట్ ర్యాలీలో పీఓకే పాకిస్తాన్లో భాగం కాదు, మాకు స్వేచ్ఛ కావాలి అంటూ ప్రజలు చేసిన నినాదాలు ఇది కేవలం చిన్నపాటి సంస్కరణల కోసం సాగుతున్న ఉద్యమం కాదని, పాక్ విముక్తి కోసం సాగుతున్న పోరాటమని స్పష్టం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ వెల్లడించిన నివేదిక ప్రకారం పీఓకేతో పాటు గిల్గిత్ బాల్టిస్తాన్ లో కూడా దశాబ్దాలుగా రాజకీయ మోసం సాగుతోంది. ఇస్లామాబాద్ లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రాంత ఎన్నికల్లో కూడా అదే పార్టీ గెలవడం ఆనవాయితీగా మారింది. ఇది కేవలం అదృష్టం కాదు, పాక్ మిలిటరీ పన్నుతున్న వ్యూహాత్మక రిగ్గింగ్ అని నిపుణులు కూడా చెప్తున్నారు. స్థానిక ప్రభుత్వాలు కేవలం ఇస్లామాబాద్ చేతిలో కీలుబొమ్మలుగా మిగిలిపోయాయి. స్థానిక నాయకత్వాన్ని ఎదగనీయకుండా తొక్కిపెడుతూ పాకిస్తాన్లోని ప్రధాన పార్టీలే దశాబ్దాలుగా అధికారాన్ని తమ నియంత్రణలో ఉంచుకుంటున్నాయి. భారత విభజన సమయం నుండి పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని తన కబ్జాలో ఉంచుకున్నప్పటికీ ప్రజలకు కనీస హక్కులను కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. దశాబ్దాలుగా అక్కడి వనరులను దోచుకుంటూ స్థానిక స్వరాజ్యాన్ని హరిస్తూ వస్తోంది. ప్రస్తుతం అక్కడ సాగుతున్న సైనిక చర్యలు, యాక్షన్ కమిటీపై విధించిన నిషేధం ప్రజాస్వామ్య గొంతులను నొక్కేయడానికి పన్నుతున్న వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపిస్తే ఇతర మార్గాలు కూడా ఉన్నాయంటూ అమన్ ఖాన్ ఇచ్చిన హెచ్చరిక భవిష్యత్తులో రాబోయే పెద్ద తిరుగుబాటుకు సంకేతం. ఇస్లామాబాద్ పాలకుల ఇనుప బుట్ల కింద నలిగిపోతున్న ప్రజల సహనం ఇప్పుడు హద్దులు దాటింది. బుల్లెట్లకు భయపడే ప్రసక్తే లేదు, అవసరమైతే ప్రాణాలు ఇస్తాం కానీ పాక్ గుప్పెట్లో బతకలేమని అక్కడి జనం తేల్చి చెప్తున్నారు. స్వయంగా పీఓకే అగ్రనేతే భారత సహాయాన్ని అర్థించటం, ఎల్ఓసి బోర్డర్లు తెరవాలని కోరటం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారింది.